హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాలంటీర్ భద్రాని. ఈరోజు వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి అయితే ఒక ఆధార్ రీవెరిఫికేషన్ అని గవర్నమెంట్ అయితే ఒక జీవో అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ జీవో ప్రకారం 2019 నుంచి ఇంతవరకు ఎవరైతే పెన్షన్ అనేది అప్లై చేసి ఉంటారో వారందరికీ సంబంధించి మనం ఆధార్ అప్డేషన్ రీవెరిఫికేషన్ అని ఒక డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇందులో మన వాలంటీర్ కీలక పాత్ర ఏంటి అని అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే వాలంటీర్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా ముందుగా మీకు నోటిఫికేషన్లో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వాలంటీర్ సంబంధించిన ఏ అప్డేట్ అయినా ముందుగానే మీకు నోటిఫికేషన్లు అనేది అయితే రావడం జరుగుతుంది. సో మన వాలంటీర్స్ అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు టాపిక్లో వెళ్దాం. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవోలో వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక రీవెరిఫికేషన్ ఆఫ్ సర్టెన్ పెన్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ అంటే కొన్ని పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ అయితే జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం పెన్షనర్కు సంబంధించి రీవెరిఫికేషన్ అనేది చేయాలి. ఈ రీవెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ది గవర్నమెంట్ హ్యాజ్ టేకెన్ నవశకం ప్రోగ్రామ్ డ్యూరింగ్ ది November 2019 అండ్ ఆల్ లైవ్ పెన్షన్స్ ఆర్ వెరిఫైడ్. అంటే 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే నవశకం అంటే 2019 నవశకం అనే వెబ్సైట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఈ నవశకం ఆఫ్టర్ ఇంతవరకు ఎవరైతే కొత్తగా పెన్షన్స్ మన క్లస్టర్ పరిధిలో వచ్చాయో వారందరి పెన్షన్స్ అయితే రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ పెన్షన్స్ ఎందుకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ సమ్ అప్లికేషన్స్ ఆర్ అప్డేటింగ్ దేర్ ఏజ్ ఇన్ ఆధార్ కార్డ్ అండ్ అప్లైడ్ ఫర్ pensioners. Some applications are sanctioned dual pensions in one family and some pensioners we are not issued rice card to do the other family income limit is there above and other reasons. అంటే గవర్నమెంట్ అనేది అయితే ఈ పెన్షన్స్ సంబంధించి ఒక నిఘా అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది అయితే ఆధార్ అప్డేషన్ హిస్టరీ అనేది చేపించుకొని అంటే ఏజ్ అనేది మార్పించుకొని పెన్షన్కు సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఒక ఫ్యామిలీలోనే 2 పెన్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెన్షనర్స్ వేర్ నాట్ ఇష్యూడ్ రైస్ కార్డ్ డూ దేర్ ఫ్యామిలీ ఇన్కమ్ లిమిట్స్ ఆర్ దేర్ అబౌవ్ ఎనీ రీజన్. అంటే కొంతమందికి రేషన్ కార్డులో ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కానీ అంటే వారికి యాక్చువల్గా వచ్చేసి 1 lakh అనుకుంటే 2 lakhs అంటే 1 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ ఉన్నా కానీ వారికి రేషన్ కార్డు అంటే క్యాన్సిల్ కాకుండా పెన్షన్ అనేది అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్కమ్ ఎక్కువ ఉన్న వారికి రైస్ కార్డ్స్తో పాటు పెన్షన్ అనేది కూడా రిమూవ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ టు రీవెరిఫైడ్ ది పెన్షనర్స్ ఆర్ ది ఫాలోయింగ్ కేటగిరీ అసోసియేషన్స్ దేర్ అవైలబిలిటీ. అంటే ఈ పెన్షనర్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి సబ్మిట్ చేయాలంటే ఆధార్ అప్డేటెడ్ అండ్ శాంక్షనడ్ పెన్షనర్స్, డబుల్ పెన్షనర్స్ ఇన్ ఫ్యామిలీ, అలాగే పెన్షనర్స్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్సీడెడ్ ఎయిడ్ లిమిటెడ్ ఆఫ్ ది అదర్ రీజన్స్. ఈ 3 రీజన్స్తో అయితే పెన్షన్స్ అనేది అయితే మనం గవర్నమెంట్ అయితే రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆధార్ ఏజ్ అప్డేటెడ్ అంటే వయసుకు సంబంధించి కొంతమందికి 49 ఉన్నా 57 అలా ఉంటే 3 years 2 years ఎక్స్టెన్షన్ అని చేసుకొని పెన్షన్ అనేది అయితే పెట్టుకోవడం జరిగింది. సో అట్లాంటి పెన్షన్స్ అన్నీ ఇప్పుడు రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి డ్యూయల్ పెన్షన్స్ 1 family ఒక ఫ్యామిలీలో 2 పెన్షన్స్ అయితే ఉంటే ఆ పెన్షన్స్ అనేది అయితే ఒక పెన్షన్ అనేది అయితే కట్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి లేదా వారికి ఎందువల్ల 2 పెన్షన్స్ అనేవి రావడం జరిగింది ఆ పెన్షనర్కు సంబంధించి ఒక పెన్షనర్ అంటే వికలాంగులు కొన్ని ఉండొచ్చు, కొన్ని వృద్ధాప్య పెన్షన్స్ ఉండొచ్చు. బట్ ఒకే ఫ్యామిలీలో అవి 2 ఏ విధంగా ఉన్నాయో మనం అయితే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే వచ్చేసి పెన్షనర్స్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎక్సీడ్స్ ఎలిజిబుల్ లిమిట్స్ అంటే పెన్షన్కి సంబంధించి పర్సన్కి ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 yearకి వచ్చేసి 1 lakh ఉంటే 1 lakh అంటే మనకు ఆస్తులు ఎక్కువగా ఉన్నా ఇన్కమ్ ఒక 1 yearకి ఎక్కువ ఇన్కమ్ ఉన్నా కానీ మనకైతే పెన్షన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి వారు కూడా పెన్షన్స్ అనేది అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో ఇలాంటి పెన్షనర్స్ మొత్తం అయితే గవర్నమెంట్ అనేది అయితే రీవెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ది ఆధార్ ఏజ్ ఆల్టర్నేట్ పెన్షన్స్ డేటా కెప్ట్ ఇన్ ఆధార్ అప్డేట్ హిస్టరీ స్క్రీన్స్ ఇన్ దేర్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ లాగిన్స్. అంటే
ప్రజెంట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ ఏజ్ హిస్టరీకి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే వెబ్సైట్ అనేది ఇనేబుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి పెన్షనర్కు సంబంధించి మొత్తం ఆధార్ ఏజ్ అనేది అయితే మనం అనేది అయితే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే వచ్చేసి షుడ్ టేకెన్ లిజన్ అండ్ రీవెరిఫైడ్ ది ఎలిజిబుల్ అండ్ కలెక్ట్ ది ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆర్ దేర్ డాక్యుమెంట్ ఏజ్ ప్రూఫ్ ఫర్ యుఐడి యాక్స్పెక్ట్ డాక్యుమెంట్స్. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఆధార్ అనేది ఎవరైతే అప్డేట్ చేసి ఉంటారో వారికి సంబంధించి యుఐడి వెబ్సైట్ పోర్టల్ నుంచి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అయితే మనం డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో మన పరిధి అంటే మన సచివాలయం పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి సంబంధించి కొన్ని పెన్షన్స్ అయితే నేమ్స్ రావడం జరిగింది. కొత్తగా పెట్టుకున్న ఈ పెన్షన్స్ అన్నీ అయితే రీవెరిఫికేషన్ అనేది అయితే చేయాలి. ఈ రీవెరిఫికేషన్ కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అయితే కంపల్సరీగా అయితే గవర్నమెంట్కి అయితే మనం సబ్మిట్ చేయాలి. అది మనము వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అయితే చేయాలి. అలాగే వచ్చేసి వీటిని ఎవరైతే వెరిఫై చేస్తారంటే ది రీవెరిఫికేషన్ లిస్ట్ పెన్షనర్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్ లాగిన్స్. అంటే ఈ రీవెరిఫికేషన్ పెన్షన్స్ అనేటికి సంబంధించి డైరెక్ట్గా త్రూ ఎంపీడీఓ సార్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ లాగిన్స్ గారికి అయితే వెళ్ళడం జరిగింది. వీరైతే ఈ రీవెరిఫికేషన్ అయితే రిక్వెస్ట్ టు టేక్ ప్రింట్ అవుట్ ది రీవెరిఫికేషన్ ఫ్రమ్ అదర్ లాగిన్స్ అండ్ వెరిఫై ది ఎలిజిబుల్ సర్టైన్. అంటే వీరు లాగిన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడైతే మనం కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే ఎంపీడీఓస్ గారు కానీ లేదా మున్సిపల్ కమిషన్ సార్ లాగిన్స్లో కానీ అయితే వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫై అనేది అయితే మనకు పెన్షన్ అనేది అయితే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కానీ ఇన్ఎలిజిబుల్ అని వస్తే మనకు పెన్షన్ అనేది అయితే రాదు. సో మన క్లస్టర్ పరిధిలో ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అంటే ఎవరికైతే పెన్షన్స్ అనేది అయితే కొత్తగా వచ్చినాయో వాళ్ళ నేమ్స్ అక్కడ డిస్ప్లే అనేది అవటం జరుగుతుంది వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో. ఆ పెన్షనర్స్ మనం సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అయితే సబ్మిట్ చేయాలి. అలాగే వచ్చేసి ది ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆర్ రిక్వెస్ట్ టు మానిటర్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ 15/12/2020. అంటే నెక్స్ట్ మంత్ 15th కల్లా మనము ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంప్లీట్ అనేది చేయాలి. ది ప్రొజెక్టర్ డైరెక్టర్ డిఆర్డిఎస్ అండ్ షుల్ బి మానిటర్ ది ప్రాసెస్ టేక్ అప్ ది రెగ్యులర్ రివ్యూ అండ్ ఇన్షూర్ దట్ ది రీవెరిఫికేషన్ ప్రాసెస్ షుల్ బి కంప్లీట్ యాజ్ పర్ ది లైన్స్. అంటే ఈ 2012-15 లోపు మన క్లస్టర్ పరిధిలో ఎంతమంది పెన్షనర్స్ ఉంటో ఆ పెన్షనర్స్ అందరికీ అయితే మనం ఆధార్ రీవెరిఫికేషన్ అనేది అయితే గవర్నమెంట్కి అయితే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలి. సో మన క్లస్టర్ పరిధిలో ఎవరైతే న్యూ పెన్షన్స్ 2019 నుంచి వచ్చాయో వారందరికీ అయితే మనం గవర్నమెంట్ నుంచి అయితే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ మీకు ఏ విధంగా తీయాలో తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మనం పర్సన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా తీసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. సో అలాగే మన తోటి వాలంటీర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని కోరుకుంటూ నేను మీ గ్రామ వాలంటీర్ భద్ర.